ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేబినెట్. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమ్మ ఒడి చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలానే రైతులకు కేంద్రం ఇస్తున్న 10,000 రూపాయలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో 20,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నగదును ఈ నెలలోనే ఇవ్వనున్నట్టు తెలిపింది. రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ భేటీ అయింది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. రైతుల నుంచి జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఫీల్డ్ సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాగు భూముల వివరాలు ధృవీకరించి జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మేడ్చల్లోని కండ్లకోయ సీఎంఆర్ ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లోని బాత్రూంలో వీడియోలు చిత్రీకరించారని స్టూడెంట్స్ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే 5 అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి సెల్ ఫోన్ను పరిశీలిస్తున్నారు. నూతన సంవత్సరం నేపథ్యంలో గత ఏడాది తిరుమల శ్రీవారి హుండీ లెక్కలను టీటీడీ ప్రకటించింది. 2024లో హుండీ ద్వారా వెంకన్నకు 1,365 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు తెలిపింది. ఈ లెక్కన సగటున ఒక్కో నెల హుండీ ఆదాయం 113 కోట్లపైనే టీటీడీ ఖాతాకు జమవుతోంది. సగటున ఒక్క రోజు హుండీ ఆదాయం 3,73 లక్షలుగా రికార్డులకెక్కుతోంది. గతేడాదిలో జులై, ఆగస్టులో అత్యధికంగా 125 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశద్రోహానికి పాల్పడినట్టు బిలియనీర్ ఎలన్ మాస్క్ ఆరోపించారు. అక్రమ వలసదారులు దేశంలోకి చొరబడేలా చేశారన్నారు. అమెరికా మెక్సికో బార్డర్ గోడ నిర్మాణం కోసం తెచ్చిన సామాగ్రిని అమ్మేసుకున్నట్టు బైడెన్ పై మాస్క్ విమర్శలు చేశారు. అమెరికా సరిహద్దుల్ని భద్రపరచడంలో బైడెన్ విఫలమయ్యారన్నారు. సరిహద్దుల్ని రక్షించుకోలేకపోవడం దేశద్రోహం అవుతుందని ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కు ఎలన్ మాస్క్ రియాక్ట్ అయ్యారు. అవును, అది 100% దేశద్రోహమే అవుతుందని తన ట్విట్టర్ ఖాతాలో ఎలన్ మాస్క్ తెలిపారు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈసారి న్యూ ఇయర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కపుల్స్ తో పాటు నిహారిక, సుష్మిత, శ్రీజ అడ్వెంచరస్ ట్రిప్ ని చేశారు. వీళ్లంతా మహారాష్ట్రలోని తిపేశ్వరం వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్లారు. వరుణ్ తేజ్ అండ్ టీమ్ సఫారీ రైడ్ లో జంగిలంతా చక్కర్లు కొట్టారు. అక్కడ ఫారెస్ట్ అందాలను తమ కెమెరాల్లో బంధించారు. అక్కడే కాటేజీలు బుక్ చేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించారు. లావణ్య త్రిపాఠి న్యూ ఇయర్ అడ్వెంచర్ రైడ్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పంజాబ్ సరిహద్దుల్లో నిరసన తెలుపబోతున్న రైతులకు ఏదైనా జరిగితే అందుకు బీజేపీదే బాధ్యత అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రద్దు చేసిన 3 వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోందని ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. ఈ విషయమై అభిప్రాయాల సేకరణకు అన్ని రాష్ట్రాలకు కొత్త పాలసీ కాపీలను పంపారని తెలిపారు. ఉచితాల కోసం ప్రభుత్వంపై ఆధారపడొద్దని, సొంతంగానే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలని కేంద్ర పునరుత్పాదక విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఆయన మంగళూరులో సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పర్యావరణానికి హాని కలిగించే శిలాజ ఇంధనాలను వినియోగించి ఉత్పత్తి చేసే ఉచిత విద్యుత్ పంపిణీ వెనుక ఉద్దేశాలపై తాను మాట్లాడబోను అన్నారు. అయితే విద్యుత్ రంగంలో సుస్థిరతే దేశానికి సురక్షిత భవిష్యత్తుకు కీలకం కానుందని అభిప్రాయపడ్డారు. జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న రైల్వే శాఖ తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైల్ సర్వీసులను నడుపుతున్నట్టు ప్రకటించింది. ఏపీలోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్, తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. భక్తుల అవసరాలు, భద్రత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొని గంగా స్నానం ఆచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆతిథ్య జట్టుతో తలపడుతోంది. ఇప్పటికే సిరీస్ లో టీమిండియా 1-2 తేడాతో వెనుకంజలో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లు ఫామ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. టీమిండియా ఆటగాళ్ల ఆట తీరుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహంతో ఉన్నారు. టీమిండియా ప్రదర్శన విషయంలో హెడ్ కోచ్ గంభీర్ పై బీసీసీఐ సైతం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. హెడ్ కోచ్ కు ఛాంపియన్స్ ట్రోఫీ వరకు అవకాశం ఇచ్చినట్టు ఓ మీడియా నివేదిక పేర్కొంది. టీమిండియా ప్రదర్శన మెరుగుపడకపోతే గంభీర్ పై చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.